విశాఖలో బాలకృష్ణ అల్లుడికి టికెట్ విషయంలో నో చెప్పబోతోంది టీడీపీ. విశాఖ టీడీపీ పార్లమెంట్ టికెట్ శ్రీభరత్ ఆశించారు. 2019లో విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు శ్రీభరత్. అయితే వైసీపీ నుంచి అనూహ్యంగా బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో తెలుగుదేశం పార్టీ పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. స్థానిక నేత, సామాజిక వర్గం కలిసి వచ్చేలా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. దీంతో బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్కు టికెట్ దాదాపు దక్కపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశాఖ టీడీపీ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు శ్రీభరత్. 2019లో విశాఖ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి స్థానికత, సామాజిక సమీకరణాల దృష్ట్యా పల్లా శ్రీనివాస్కు టికెట్ కేటాయించే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్కు దాదాపుగా టికెట్ విషయంలో టీడీపీ ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలకృష్ణ అల్లుడికి టికెట్ ఇవ్వకపోవచ్చని ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఈసారి విశాఖ పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ అల్లుడికి దాదాపుగా టికెట్ దక్కపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్థానికత, సామాజిక సమీకరణాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి టీడీపీ ఎలాంటి ఆలోచన చేస్తుంది? అలాగే వైసీపీ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలో ఉంచడంతోనే టీడీపీ ఇలాంటి ఆలోచన చేయబోతుందా? ఏం జరగబోతుంది? థ్యాంక్ యూ రామ్దాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీని ప్రకటించిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారిపోతున్నాయని చెప్పాలి. తొలుత టీడీపీ నుంచి గీతం విద్యా సంస్థల అధినేత భరత్ని రంగంలోకి దింపాలని తెలుగుదేశం అధిష్టానం భావించింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఆయన ఓడిపోయారు. ఆ నేపథ్యంలోనే మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా బాలకృష్ణ అల్లుడు భరత్కి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించినటువంటి నేపథ్యంలోనే సామాజిక సమీకరణాలు, స్థానిక అభ్యర్థిని ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని భరత్ను మార్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని రంగంలోకి దింపినటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా బీసీ అభ్యర్థిని అలాగే స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్ గాజువాక 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి విజయం సాధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ను విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఆలోచిస్తోంది. ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు కూడా విశాఖ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలోనే పల్లా శ్రీనివాస్ అయితే ఇటు బీసీ నేతతో పాటు మరోవైపు స్థానిక అభ్యర్థిగా కూడా ప్రచారం చేసుకోవడం విషయంలో కావచ్చు గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహానికి ప్రతివ్యూహంగా పల్లా శ్రీనివాస్ అయితేనే ఎంపీ అభ్యర్థిగా కరెక్ట్ అనే భావంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే పార్టీ తీసుకునే నిర్ణయానికి ఒకసారి బాలకృష్ణ అల్లుడు భరత్ పరిస్థితి ఏంటనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భరత్ ఇప్పటికే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తిరగడం కావచ్చు, గీతం విద్యా సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నటువంటి భరత్కు ఈసారి టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పాలి. ఎందుకంటే 2004 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు స్థానికేతర అభ్యర్థులే విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2009లో దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేశారు. 2014లో కంబంపాటి హరిబాబు పోటీ చేశారు. అలాగే 2019లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ, వీరందరూ కూడా స్థానికేతరులే, స్థానికులు కాదు. వీరందరూ కూడా పైగా దాదాపుగా ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మినహాయిస్తే కనుక మిగతా అభ్యర్థులంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కనుక ఖచ్చితంగా ఆ స్ట్రాటజీని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థిని అలాగే ఉత్తరాంధ్రలో పొలిటికల్గా ప్రాధాన్యత ఉన్నటువంటి కుటుంబం నుంచి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని రంగంలోకి దింపినటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడింది. ఖచ్చితంగా అనివార్య పరిస్థితులు ఏర్పడినాయి. తెలుగుదేశం పార్టీ కూడా
బీసీ అభ్యర్థినే రంగంలోకి దింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీసీ ఓటర్లు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే విశాఖలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు విశాఖ పార్లమెంట్ అనేసరికి 2 జిల్లాలు 7 నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఎస్కోట నియోజకవర్గంతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, అలాగే గాజువాక, భీమిలి ఇలా 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి విశాఖ పార్లమెంటు స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు భావిస్తుంటాయి. అలాగే పార్లమెంటుకు వెళ్ళడానికి కూడా అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తారనే చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్లో పరిచయాల విషయంలో కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా పెంచుకోవడానికి వ్యాపార అంశాలు, లేకపోతే పరిచయాల విషయంలో విశాఖపట్నం ఎంపీ అని పరిచయం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది కనుక ఇక్కడ ఎంపీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా విశాఖలో ఉన్నటువంటి నేపథ్యంలోనే విశాఖ పార్లమెంటు చాలా తలమానికంగా పార్టీలు భావిస్తుంటాయి కనుక ఇక్కడ ఖచ్చితంగా ఆయా పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని తెరపైకి తెచ్చింది కనుక టీడీపీ కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి వ్యూహానికి ప్రతి వ్యూహంగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తుంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. ఇది మొత్తం మీద విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ని రంగంలోకి దింపే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్కు ఈసారి టికెట్కు నో చెప్పే అవకాశమే కనిపిస్తోంది. స్థానికత, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు నో చెప్పే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. 2019లో కూడా విశాఖ పార్లమెంట్ నుంచి శ్రీ భరత్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీ అనూహ్యంగా బీసీ అభ్యర్థిని, స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపడంతో తెలుగుదేశం కూడా పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ పార్లమెంట్ స్థానానికి బాలకృష్ణ అల్లుడిని దాదాపుగా దూరం పెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది.